హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు చూస్తున్నది ఒక జనరల్ టాపిక్. కొన్ని మనం ఆస్ట్రాలజీకి సంబంధించి ముఖ్యమైన విషయాలని జనరల్ టాపిక్స్లో చూస్తున్నాం. ఈరోజు చూసేది చాలా ఇంపార్టెంట్, చాలామందిని భయపెట్టే విషయం, పితృదోషం గురించి చూద్దాం. పితృదోషం అంటే ఏంటి, అలానే ఏ గ్రహాలు పితృదోషాన్ని ఇస్తాయి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి సొసైటీలో అంటే మనకి ఆస్ట్రాలజీని బిలీవ్ చేసి ఫాలో అయ్యే వాళ్ళలో చాలామంది ఎక్కువగా భయపడే దోషం ఏదైనా ఉంది అంటే అది పితృదోషానికి ఎక్కువ భయపడుతూ ఉంటారు. అయితే పితృదోషంలో కూడా కొంత అంటే కొన్ని అపోహలు కూడా ఎక్కువ సర్క్యులేషన్లో ఉన్నాయి. సో అవేంటి, ఎంతవరకు ఆ దోషం అనేది ఎఫెక్ట్ ఉంటుంది, సో దోషాన్ని తొలగించుకోవడానికి మనం ఎట్లాంటివి చేయాలి, ఇది చూద్దాం ఈరోజు. సో పితృదోషం అనేది రవికి సంబంధించిన దోషం, తండ్రికి. మనకి తెలుసు కదా, ఆస్ట్రాలజీలో రవి అంటేనే తండ్రి. సో ఇది రవికి సంబంధించిన దోషం. అయితే ముఖ్యంగా పితృదోషాన్ని ఇచ్చే గ్రహం సాటర్న్, శని. సో శని ఎప్పుడైతే రవితో కలిసి ఉంటాడో అది పితృదోషాన్ని ఇండికేట్ చేస్తుంది. అయితే ఏ స్థానంలో అయినా అవనియండి, ఇది ద ఫస్ట్ కైండ్ ఆఫ్ పితృదోషం అనమాట. అంటే శని రవితోటి కలిసి ఉంటే అది పితృదోషాన్ని ఇస్తుంది. అలానే ఇంకా కొన్ని ప్లేస్మెంట్స్ మనకి చూడండి, 9th హౌస్లో సాటర్న్ ఉండడం కూడా పితృదోషాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇంకా 9th సాటర్న్ ఉండడమే కాకుండా రవి ఏ స్థానంలో ఉన్నా, శని ఏ స్థానంలో ఉన్నా, శని దృష్టి రవి మీద పడితే అప్పుడు కూడా పితృదోషం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్న్ ప్లేస్డ్ ఇన్ 2nd హౌస్, అలానే రవి అష్టమ స్థానంలో డైరెక్ట్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది, అప్పుడు పితృదోషం ఉన్నట్టే. అలానే ఇప్పుడు శని 11వ ఇంట్లో, రవి లగ్నంలో, అప్పుడు కూడా శని 3వ దృష్టితోటి రవిని చూస్తూ ఉంటాడు కాబట్టి 3వ దృష్టితోటి పితృదోషం ఉన్నట్టే. సో ఏదైనా సరే మన శని దృష్టి ఎప్పుడైతే రవి మీద ఉంటుందో, లేదా శని రవులు కలిసినా, లేదు శని 9th హౌస్లో ఉన్నా, లేదు శని సింహంలో ఉన్నా, ఎందుకంటే సింహం అంటేనే ద ఒరిజినల్ రవి స్థానం, ఆ స్థానంలో శని ఉన్నా కూడా పితృదోషాన్ని ఇస్తుంది. అయితే ఈ శనికి సంబంధించిన పితృదోషంతో పాటు ఇంకో 2 గ్రహాలు ఉన్నాయి మనకి పితృదోషాన్ని ఇచ్చేవి, అవి రాహుకేతువులు. సో రాహుకేతువులు ఎప్పుడైనా సరే రవితో కలిసి ఉన్నప్పుడు, రాహు కానీ కేతువు కానీ, అది పితృదోషాన్ని ఇస్తుంది. అలానే రాహు కానీ కేతువు కానీ 9th హౌస్లో ఉన్నప్పుడు, ఇది కొంత పర్లేదు. 9th హౌస్లో రాహుకేతువులు ఉండడం ఇది చాలా మైన్యూర్ దోషం అని చెప్పచ్చు, అంత పెద్దగా పట్టించుకోకర్లా. బట్ సింహంలో రాహు కానీ కేతువు కానీ ఉంటే మళ్ళీ అది పితృదోషం అవుతుంది, సింహంలో ఉన్నా. ఎందుకంటే సింహం అనేది రవి స్థానం కాబట్టి, రవి ఆధిపత్యం కాబట్టి అక్కడ ఉన్నా కూడా. సో ఓవరాల్గా చెప్పాలంటే శని మేజర్గా పితృదోషాన్ని ఇచ్చేది, రాహుకేతువులు రవితో కలుసున్నా, రవింట్లో ఉన్నా కూడా పితృదోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే అసలు ఈ పితృదోషం వల్ల ఉండే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఎందుకంటే మనకి జాతకం చూడగానే మేజర్గా మిగిలినంతా ఎల్ఎస్ చేసినా చేయకపోయినా ఓకే, నీకు పితృదోషం ఉంది, నీకు రాహుకేతు దోషం ఉంది అంటే కాలసర్ప దోషం, కాబట్టి నువ్వు సక్సెస్ అవ్వట్లేదు. మనకంటే లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఐదర్ మీకు పితృదోషమైనా ఉంటుంది, లేకపోతే రాహుకేతు దోషం, ఈ రెండే చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ, అది అసలు కరెక్ట్ కానే కాదు. పితృదోషం ఉన్నంత మాత్రాన లైఫ్లో సక్సెస్ కాకపోవడం కానీ, ఆ పితృదోష ప్రభావం వల్ల మొత్తం జీవితం నాశనం అవడం కానీ ఉండదు. దీనికి కెరియర్కి సంబంధం లేదు, దీనికి పెళ్లికి సంబంధం లేదు, అవన్నీ డిఫరెంట్. ఈ పితృదోషం అనేది మరి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది? తండ్రికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అంటే శనితో కలిసి పితృదోషం కొంత హై లెవెల్లో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే తండ్రి నుంచి రావాల్సినంత సపోర్ట్ అనేది ఉండదు. అది ఏ కారణం వల్లైనా అవ్వచ్చు. మేబీ తండ్రిని చిన్నతనంలోనే దూరం అవడం వల్ల, లేదు మీ తండ్రి ఒక ప్లేస్లోను మీరు వేరే చోట హాస్టల్స్లో చదవడం, దీనివల్ల తండ్రికి దూరం అవడం, లేదా చిన్నప్పుడే అడాప్షన్కి ఇచ్చేసేయడం, దత్తతకి, అలాగ తండ్రికి దూరం అవడం, లేదా తండ్రి ఉన్నా కూడా ఆయన మీకు ఏ విషయంలోనూ సపోర్ట్ చేయకుండా అన్నిట్లోనూ నేను చెప్పిందే విను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్ట్స్ అంటే ఇష్టం అనుకోండి, లేదు నువ్వు సైన్సే చదవాలని ఫోర్స్ చేయడం, లేదు నేను ఈ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే వద్దు అని,
అంటే తండ్రి నుంచి రావాల్సిన గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ మిస్ అవుతుంది లైఫ్లో. మేజర్ పార్ట్ మీకు ఎఫెక్ట్ అయ్యేది తండ్రి నుంచి వచ్చే ప్రేమ సపోర్ట్ అనేవి మిస్ అవుతాయి. తండ్రి అది ఇచ్చే పరిస్థితిలో ఉండకపోవచ్చు మీకు. ఆ ఒక్క ఎఫెక్టే ఉంటుంది తప్పించి పిల్లలు పుట్టకపోయినా, పెళ్లి కాకపోయినా, కెరియర్లో సక్సెస్ కాకపోయినా అన్నిటికీ పితృదోషమే కారణం ఎప్పుడు కాదు. ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ మీకు కావాల్సిన తల్లిదండ్రుల సపోర్ట్లో తండ్రి సపోర్ట్ అనేది పితృదోషం వల్ల కొంత మిస్ అవుతుంది. అయితే మనకి ఈ పితృదోషం అనేది తరతరాలకి కొంత నిజమే, అది పాస్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఫాదర్ చాట్లో పితృదోషం ఉందనుకోండి, పిల్లల చాట్లోనూ వాళ్ళ పిల్లల చాట్లోనూ కూడా అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే పితృదోషాన్ని తొలగించుకోవడానికి మనకి ఎక్సలెంట్ రెమెడీస్ అనేవి ఆస్ట్రాలజీలో ఉన్నాయి. సో ఈ దోషాన్ని పోవడానికి అయితే నేను రెమెడీస్ అనేది లాస్ట్లో చెప్తాను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకి పితృదోషం అనేది ఎప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ని ఇస్తుంది, వాటికి సంబంధించిన దశలు జరుగుతున్నప్పుడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాటర్న్ రవి కలిసి ఉన్నాయి, బట్ మీరు పుట్టింది చంద్రుడు నక్షత్రం, ఫర్ ఎగ్జాంపుల్ శ్రవణ నక్షత్రంలో పుట్టారు. శ్రవణ నక్షత్రంలో పుట్టారు మీరు అంటే చంద్రమహర్దశతో మొదలయ్యారు అర్థం. అయితే మీ జాతకంలో పితృదోషం ఉంది, లైక్ రవి శనులు కలిసి ఉన్నారు, లేదా రవిని శని చూస్తున్నాడు, శనిని రవి చూస్తున్నాడు, అదే కరెక్ట్, శని చూస్తున్నాడు రవిని. ఇప్పుడు పితృదోషం అంటే తండ్రికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు రవి దశ మీకు రాదు, బికాజ్ మీరు చంద్రమహర్దశలో పుట్టారంటే రవి రాదు అని అర్థం. అయితే ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది, శని వచ్చినప్పుడు, శని మహర్దశ. అంటే అసలు మీరు పుట్టిందే చంద్రుడైనప్పుడు చంద్రుడు అవ్వాలి, కుజుడు అవ్వాలి, రాహు అవ్వాలి, తర్వాత గురువు అవ్వాలి, శని మహర్దశ. అంటే ఈ పితృదోష ఎఫెక్ట్ అనేది మీకు ఆల్మోస్ట్ మీరు ఎక్కువ ఏజ్లోనే తండ్రికి ప్రమాదం జరిగే అవకాశం ఏదైనా ఉంటుంది. అంతేగాని మీరు పుట్టగానే ప్రాబ్లం ఏమి ఉండే ఛాన్స్ ఉండదు. సో పితృదోషానికి కూడా చాలా ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ద మేజర్ ఎఫెక్ట్ అనేది తప్పకుండా మీరు తండ్రి నుంచి రావాల్సిన సపోర్ట్లో కానీ, ప్రేమ కానీ, ఒక గైడెన్స్లో కానీ మిస్ అవ్వడం అనేది ఉంటుంది. అంటే నా తండ్రి నుంచి రావాల్సినంత ఎక్సలెంట్ సపోర్ట్ నాకు రాలేదు అనే ఫీలింగ్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫీలింగే కాదు, యూ లిటరలీ ఫీల్ దట్ అనమాట, అది అనుభవించే అవకాశం ఉంటుంది. అంతేగాని పితృదోషం ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి గండం ఉందని ఫీల్ అవ్వక్కర్లేదు. ఓకే, ఇంకా ఈ పితృదోషం ఓకే మన చాట్లో ఉంది, బట్ నెక్స్ట్ మన జనరేషన్స్కి రాకూడదు. బికాజ్ ఎందుకంటే కొన్ని దోషాలు, నాగదోషం కానీ, పితృదోషం కానీ, ఇలాంటివి నెక్స్ట్ జనరేషన్స్ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మీరు పితృకర్మలని తప్పకుండా ఆచరించాలి. అంటే మనకి మన ఇండియన్ సిస్టంలో బతుకున్న వాళ్ళతో పాటు పోయిన వాళ్ళకు కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇంట్లో తద్దినాలు పెట్టే ఆచారం ఉంటుంది, పిండ ప్రదానం, తద్దినాలు పెట్టడం ఎవ్రీ ఇయర్ గుర్తుంచుకుని చనిపోయిన వాళ్ళ పేరు మీద ఆ రోజు మన సంతర్పణ చేయడం, అట్లానే వాళ్ళకి పిండ ప్రదానం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే ఎవరైతే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, మేబీ కొంత తెలియకపోవడం వల్ల, లేదా కుదరకపోవడం వల్ల, లేదా కొన్ని కారణాలు ఏవైనా అవనియండి, మల్టిపుల్ రీజన్స్ వల్ల ఇలాంటి కార్యాలను ఆచరించరు. లైక్ అంటే ఓకే మా ఫాదర్ పోయాక పెట్టామండి ఒక 4 సంవత్సరాలు, ఆ తర్వాత కుదరలేదు మాకు ఇంకా పెట్టడం, ఇట్లాగా ప్రతి సంవత్సరం తిది రోజు నిర్వహించడానికి కుదరలేదు, అందుకుని వదిలేసాము. సో ఇదేమవుతుందంటే కమింగ్ డేస్లో పితృదోషం కింద ఉండి మనకి పుట్టే వాళ్ళ చార్ట్లోనూ మన చార్ట్లో లేకపోయినా పుట్టే వాళ్ళ చార్ట్లో రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మీ చార్ట్లో ఉందంటే మీ పూర్వీకులు కొంత ఇట్లాంటి విషయాల్లో అశ్రద్ధ చేశారు నాతో. సో మీరు దాన్ని ఏం చేయాలంటే మీరు ఇప్పుడైనా కరెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి చూడండి పిండ ప్రదానం చేస్తూ ఉంటారు, ఈ మహాళయ పక్షాలను వస్తాయి, దసరా ముందు 10 రోజులు మహాళయ పక్షాలను వస్తాయి అన్నమాట, ఒక పక్షంలో 15 days. ఆ టైంలో చేసుకోవచ్చు పితృకార్యాలు. లేకపోతే మీరు మనకి కాశీ కానీ, గయ కానీ ఇట్లాంటి వెళ్ళినప్పుడు మీ తాతలు ముత్తాతలు వీళ్ళ పేరు మీద కొంత దానాలు, ధర్మం, అలానే పిండ ప్రదానం ఇట్లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదోషం అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. అఫ్కోర్స్ నాకు కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం మీరు రెమెడీస్ అన్నీ కూడా ఇప్పుడే చెప్పేస్తే మీరు కన్సల్టేషన్స్లో మనం కొన్నిటికి రెమెడీస్ తప్పకుండానే ఆన్ ది స్క్రీన్ చెప్పి తీరండి. ఎందుకంటే ఈ దోషానికి టెన్షన్ పడిపోయి వేరే స్టేట్స్కి వెళ్ళిపోయి 15,000 20,000 పెట్టి పూజలు చేయించుకుంటూ లాస్ అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
బికాజ్ మనకి ఏంటంటే పితృదోషం అనగానే అమ్మ నాన్న అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఒక రకమైన భయం అనేది ఉంటుంది. సో ఆ భయం వల్ల అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోకూడదని ఈ రెమెడీ అనేది నేను ఈ దోషంతో పాటు రెమెడీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో మిగిలిన దోషాలు అంటారా, మీకు ఏమైనా ఉంటే దాన్ని బట్టి కన్సల్టేషన్ టైంలో మీకు ఇచ్చే స్పెసిఫిక్ రెమెడీస్ వేరే ఉంటాయి. బట్ ఇది ఏంటంటే ఓవరాల్గా జనరల్గా ఎవరైనా సరే ఆచరించాల్సింది. బట్ మనకున్న చార్ట్ ప్రాపర్టీస్ని బట్టి మీకు పుత్రదోషానికి దీంతో పాటు ఇంకో ఎక్సలెంట్ ఏదైనా చెప్పచ్చు నేను, అది వేరే సంగతి. జనరల్ ఫినామినాలో పితృదోషాన్ని తొలగించుకోవడానికి మన తాత ముత్తాతలకి లేదా మన పైన తరాల వాళ్ళకి పితృకార్యాలు ప్రతి సంవత్సరం పెర్ఫామ్ చేయడం అనేది తప్పనిసరి. దానివల్లే పితృదోషం నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవ్వకుండా ఉంటుంది. సో మన పెద్దవాళ్ళు అందుకే చెప్పారు, మన ట్రెడిషన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కొన్ని వదలకూడదు. ఎంత కాలం మార్పు చెందినా లేకపోతే ఎంత స్పీడ్ అయిపోయినా, మనం ఎంత ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్లో పడి కొట్టుకుపోతున్నా, బట్ స్టిల్ కొన్ని పద్ధతులు అనేవి తప్పకుండా ఆచరించాల్సిందే. సో ఓకే గైస్, ఇంకా ఇట్లాంటి దోషాలు జాతకంలో ఏముంటాయి అనేది ఏమైనా నాకు చెప్పాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు తప్పకుండా చెప్తాను. ఇది ఏంటంటే చాలా లాంగ్ రన్ నుంచి పెండింగ్లో ఉన్న రిక్వెస్ట్. బికాజ్ నేను కొంత ఎక్సర్సైజ్ చేసి ఓకే మనము ఆ భయాన్ని పోగొట్టేలా ఉండాలి, కానీ నేను కూడా ఇంకొంత దానికి మసాలా యాడ్ చేసి ఇంకా భయపెట్టేలా చెప్పకూడదు అన్న ఉద్దేశంతో దిస్ ఈజ్ సింపుల్ అండి. పితృదోషం వల్ల పెద్దగా నష్టపోయేదైతే ఏది ఉంటుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. అట్లానే మీ క్వైరీస్ని లేదా మీకున్న దోషాలు, ఏదైనా జాతకంలో దోషాలు, నాగదోషం కానీ లేకపోతే లైక్ పిల్లలకు సంబంధించిన దోషాలు కానీ, లేదు ఇట్లాంటి మాతృదోషం, పితృదోషం ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటిని అసలు ఉన్నాయా, వాటికి రెమెడీస్ ఏం చేయాలి, పర్టికులర్గా మన జాతకాన్ని బట్టి మనం ఏం ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలనుకుంటే సెండ్ యువర్ బర్త్ డీటెయిల్స్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ మధువి శర్మ. అది నా ఫేస్బుక్ బిజినెస్ పేజ్. అట్లానే msastrology.com మన వెబ్సైట్ నుంచి మీరు పంపించవచ్చు మీ కన్సల్టేషన్ రిక్వెస్ట్ని. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ, బాయ్.